సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన పరువు హత్య కేసులో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరైన బైరు మహేష్ వ్యవసాయ భూమి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో హత్య చేశారని జిల్లా ఎస్పీకి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకుని తెల్లవారుజాము వరకు షికారు చేసినట్లు చెప్పారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకుని ఆత్మకూరు మండలం పాత సూర్యాపేటలో బంధువుల ఇంటి వద్ద ఉన్న బుచ్చమ్మకు చూపించి సంతృప్తి పరిచినట్లు సమాచారం. అనంతరం నల్గొండలో ఉన్న మరో మిత్రుడికి మృతదేహాన్ని చూపేందుకు వెళ్లారు. ఇలా రాత్రంతా వీరు కృష్ణ మృతదేహంతో షికారు చేశారు. సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే జరిగింది. ఇది బేసికలీగా మర్డర్ మరియు SC/ST యాక్ట్ అట్లాగే కాన్స్పిరసీ ఇవన్నీ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సో బేసికలీ అది 26 జనవరి నాడు సాయంత్రం అండ్ లేట్ నైట్ ఆ టైంలలో ఇది క్రైమ్ రిపోర్ట్ అయింది. డిసీజ్ కి ఒక అమ్మాయి తోటి లవ్ మ్యారేజ్ అయింది. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అది సో చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది రెండు ఫ్యామిలీలకి కూడా. సో అప్పుడు వాళ్ళు ఓకే ఉంటామని అట్లా కూడా వాళ్ళు చెప్పారు. కానీ అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మా అమ్మాయి ఇట్లా వేరే కులం వాళ్ళతోటి ఎట్లా పెళ్లి చేసుకుని పోయింది అని అట్లా వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు అప్పటి నుంచే ఏదో చేద్దామని అట్లా ప్లానింగ్ లో వాళ్ళు తిరుగుతున్నారు. సో దాంట్లో బేసికలీగా భాగంగా ఆ ప్లాన్ ని ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఇప్పుడు ఇది మర్డర్ చేశారు. సో ఈ మర్డర్ కేసులో ఇప్పుడు మేము 6 మెంబర్స్ ని అక్యూజ్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఆయన పేరు కోట్ల వంశీ అని ఉన్నాడు. వీళ్ళు 2 బ్రదర్స్ ఉన్నారు, అక్యూజ్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, కోట్ల సైదులు అని, ఆయన 45 ఇయర్స్, అమ్మాయి వాళ్ళ ఫాదర్. ఇంకో వాళ్ళ నానమ్మ ఉంది, ఆమె పేరు కోట్ల భిక్షమ్మ, ఈమె 65 ఇయర్స్. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మన దగ్గర బైరు మహేష్ అని ఈ అక్యూజ్ A1 కి ఈయన ఫ్రెండ్ అవుతాడు, ఈయన A2 గా ఉన్నాడు. సో అతన్ని అక్కడే స్పాట్ లోనే వాళ్ళు చంపడం జరిగింది. ఏం ఆయుధాలు ఏం వెపన్ అక్కడ ఏం వాడలే వాళ్ళు, జస్ట్ అట్లా చేతులతోనే అతన్ని చంపడం కొట్టడం అట్లా మొత్తం చేశారు. బాడీ మీద ఇంజరీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు కూడా బాడీని ప్యాక్ చేసుకుని వాళ్ళ దగ్గర బండి ఉంది, బండిలో పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరారు. అక్యూజ్డ్ వాళ్ళది నానమ్మ అక్కడ ఉండేది, అక్కడ ఊర్లో ఉంటది. సో అక్కడ పోయి ఆమెకి బాడీ చూపించారు అక్కడ వాళ్ళు స్పష్టంగా, దట్ ఇట్లా ఎప్పుడు చేసేసామని. సో మిగతా వాళ్ళు 2 అక్యూజ్డ్ బాడీతో పాటు అక్కడ నల్గొండకి వెళ్ళారు. కానీ వాళ్ళకి అక్కడ సరిగా ప్లేస్ దొరకక మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చి వాళ్ళు మళ్ళీ పాత సూర్యాపేటకి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగిన తర్వాత సరిగా వాళ్ళకు ప్లేస్ దొరకాక లాస్ట్ లో వాళ్ళు పిల్లల మరి దగ్గర అక్కడ కాలువ, అది చెరువు పక్కన అక్కడ కట్ట మీద వాళ్ళు బాడీని అక్కడ పడేశారు. సూర్యాపేట రూరల్